నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బీటా హెచ్సిజీ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే వాల్యూస్ ఏంటి అనేది ఇవాళ టాపిక్. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సెకండ్ వీక్ నుంచే ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్, ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు IVF చేసినప్పుడు సెకండ్ వీక్ నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిన సెకండ్ వీక్ నుంచే చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ వాల్యూ బట్టి ప్రెగ్నెన్సీ ఎలా ఉందో కనుక్కుంటారు అండ్ వాల్యూ బట్టి మీరు డిసైడ్ చేయగలరు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి. హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అంటారు ఈ హార్మోన్ ని, HCG. ఇది ఒక హార్మోన్ ప్రెగ్నెన్సీ అప్పుడే రిలీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి, దాన్ని ప్రోగ్రెస్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. మీ స్క్రీన్ మీద కొన్ని గైడ్ లైన్స్, టిపికల్ రేంజ్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఇప్పుడు చూపిస్తాము. అండ్ ఇది సెకండ్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎలా ఉండాలి అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఏంటి అనేది, అంటే ఈ అవుటర్ రేంజ్ ఏదైతే ఉందో 48, 50, 426 ఇవన్నీ అవుటర్ రేంజెస్, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా. వీటి బట్టి మనము ప్రెగ్నెన్సీ ఎలా ఉందో అనేది తెలుసుకుంటాము. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు, ఈ వైడ్ రేంజ్ ఆఫ్ నార్మల్ రేంజెస్ ఉన్నాయి చూడండి, ఇవి ఇండివిజువల్ బట్టి, వారం బట్టి వేరీ అవుతాయి. ఈ డబ్లింగ్ టైం కూడా వేరీ అవుతుందండి. ఎర్లీ ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ లెవెల్స్ అనేవి 48 నుంచి 72 అవర్స్ నుంచి డబుల్ అవుతా ఉంటాయి. ఇది చాలా మంచిది. ర్యాపిడ్ ఇంక్రీజ్, అంటే కరెక్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, డబుల్ అవుతున్నప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్న సూచన అన్నమాట. ఈ పీక్ లెవెల్స్ గురించి కూడా కనుక్కోండి. 8 నుంచి 11 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి హెచ్సిజీ లెవెల్స్ బాగా పీక్ అవుతాయి. దాని తర్వాత పడిపోవడం, అంటే డిక్లైన్ అవ్వడము, లెవెల్ ఆఫ్ అవడం, అంటే సాధారణంగా ప్లేన్ గా ఉండడం, నార్మల్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా. సీక్వెన్షియల్ మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటే ర్యాపిడ్ ఇంక్రీజ్ కాకుండా ఇది రిపీట్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్ గా రైజ్ అవ్వాలి. దీన్ని బట్టి ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ కోరిలేషన్ కూడా చేయాలండి. హెచ్సిజీ లెవెల్స్ 1500 నుంచి 2000 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీ లీటర్ ఉన్నప్పుడు ఒక జెస్టేషనల్ సాక్, అంటే ఒక చిన్న గర్భసంచిలో ఒక సాక్ కనిపిస్తుంది. ఇది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు, తర్వాత బీటా హెచ్సిజీ లెవెల్స్ తో మ్యాచ్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ హెల్దీ ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. సో మీరు మెడికల్ అడ్వైస్ కి ఆబ్స్టెట్రిషియన్ ఎప్పుడు కలవాలి? ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ బట్టి కొన్ని సందర్భాల్లో మీరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. లో హెచ్సిజీ లెవెల్స్ ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ లో ఉండడము, సర్విక్స్ లో ఉండడము, ఇలాంటి సందర్భాల్లో కూడా తొందరగా వెళ్ళండి. లేదా ప్రెగ్నెన్సీ మిస్కాల్కులేట్ చేశారనుకోండి లాస్ట్ పీరియడ్ నుంచి, అలాంటప్పుడు కూడా లో హెచ్సిజీ లెవెల్స్ ఉండొచ్చు. సో ఈ కరెక్ట్ ఇవాల్యుయేషన్ కోసం కూడా మీరు తొందరగా వెళ్ళొచ్చు డాక్టర్ దగ్గరికి. హై బీటా హెచ్సిజీ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా తొందరగా వెళ్తే మంచిది. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ట్విన్స్ లేదా దానికన్నా ఎక్కువ, మోలార్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదా మిస్కాల్కులేషన్ మళ్ళీ. సో ఇలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, తొందరగా వెళ్తే చాలా మంచిది. అబ్నార్మల్ డబ్లింగ్ ఉందనుకోండి, అంటే 60% డబ్లింగ్ అన్నా ఉండాలండి 48 to 72 అవర్స్ మీరు రిపీట్ చేస్తున్నాగా. కానీ అది అలా లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ గా ఉండొచ్చు, లేదా మిస్క్యారేజ్ కూడా అవ్వచ్చు. సో తొందరగా ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. ఇవన్నీ ఇలా ఉండగా బీటా హెచ్సిజీ లెవెల్సే కాదండి, రెగ్యులర్ గా ప్రీనేటల్ విజిట్స్ చేయాలి, కన్సల్టేషన్ చేయాలి. అలాంటప్పుడు ఈ హెచ్సిజీ లెవెల్సే కాకుండా స్కాన్స్ తో పాటు ఓవరాల్ హెల్త్, ప్రెగ్నెన్సీ హెల్త్ కోసం చాలా మంచిది. సో హెచ్సిజీ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కానీ ఇది లో ఉన్నప్పుడు, హై ఉన్నప్పుడు తప్పకుండా టైం కన్నా ముందే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అండ్ వాళ్ళు ప్రాపర్ గా కేర్ గైడెన్స్ బట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.